డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని త్యాగాన్ని నేటి యువతకు తెలియజెప్పేందుకు అంబేద్కర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో సంతోషమని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. నగరంలోని మంగమూరు రోడ్లోని మర్రి చెట్టు వద్దనున్న క్రీడా మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని భీమ్ సేవా సమితి, భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా స్థాయి అంబేద్కర్ ట్రోఫీ క్రికెట్ పోటీల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎస్పీ దామోదర్కు నిర్వాహకులు దాసరి కోటితో పాటు పలువురు క్రీడాకారులు, చిన్నారులు పుష్పగుచ్చాలతో సాదర స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ ట్రోఫీను ఆవిష్కరించిన ఆయన క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవారు కాదని, ప్రపంచంలోని అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని అన్నారు. భారతదేశ రాజ్యాంగంలో ఆయన కీలక పాత్ర పోషించి భారతదేశ ఆర్థిక సార్వభౌమాధికారానికి మైలురాయిగా నిలిచారని కొనియాడారు. అలాంటి మహనీయుని స్మరించుకుంటూ యువతకు తెలియజెప్పేందుకు ఈ క్రీడలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. భీమ్ సేవా సంఘం, భీమ్ ప్రగతి ఫౌండేషన్ నాయకులు దాసరి కోటేశ్వరరావు, మిడసల ఆదినారాయణ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు అంబేద్కర్ ట్రోఫీ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి బహుమతి 30,000 రూపాయలు, రెండవ బహుమతి 20,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలు అందిస్తున్నట్లు వారు తెలియజేశారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో పనిచేస్తూ ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ముందుకు సాగుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీరాములు, అంగలకుర్తి వెంకటేశ్వర్లు, కృపారావు, కట్టా ప్రవీణ్తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. A beautiful delivery. Oh, very good fielding. Oh, batsman trying to big hit. Oh, batsman trying to big hit straight to the fielder. Single but single. Take no man's land. Let's do the 1-4. Already boundary bite uన్నారు మీరు. Batsman trying to be hit. Ball in the air. I think. Sakati fielding and catch follow through the running catch. Competition నిలవాలంటే గెలవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన సందర్భంగా ఒంగోలులో ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి పిల్లల్లో కూడా ఒక ఆసక్తి రేకెత్తించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన చేసినటువంటి సర్వీస్, సమాజానికి ఎటువంటి గొప్ప సేవలు అందించారు, నిమ్న కులాలకి ఆయన ఒక ఆదర్శంగా నిలిచి సమాజాన్ని అందరికి కూడా ఆయన ఒక నిమ్న కులాలకే కాదు అందరికి కూడా ఆదర్శంగా నిలిచి ఈ సమాజాన్ని శాంతియుతంగా నడపడంలో ఆయన యొక్క సేవలు, ఆయన స్ఫూర్తిని తీసుకోవాలని యూత్కి అందరికీ తెలియాలని చెప్పి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. దానికి దాదాపు 40 టీంలు రావడం జరుగుతుంది. గేమ్స్ అన్నీ జరుగుతున్నాయి. అలాగే దీంట్లో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క ఆశయాలు ఏంటివి, ఆయన యొక్క స్ఫూర్తిని ఏ విధంగా తీసుకోవాలన్నటువంటి అంతర్లీనంగా ఈ యొక్క సబ్జెక్ట్ని, ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా నా తరఫున 34 జయంతి పురస్కరించుకొని ఈ టోర్నమెంట్కి 30,000 ఫస్ట్ ప్రైజు, 20,000 సెకండ్ ప్రైజు, 10,000 థర్డ్ ప్రైజ్గా ప్రకటించి చేసినందువలన దాదాపు 40 నుంచి 50 టీముల దాకా ఈ టోర్నమెంట్కి అటెండ్ అవ్వటం జరుగుతుంది. చాలా ఉత్సాహంగా జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న యువకుల్లో అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలు, అంబేద్కర్ యొక్క విధి విధానాలు ఏంటి అనేది తెలియపరిచే విధంగా అంబేద్కర్ యొక్క టోర్నమెంట్ పేరు పెడితే ఎక్కడికి వెళ్ళారు అంటే ఈరోజు అంబేద్కర్ టోర్నమెంట్ ఆడొచ్చామనే విధంగా తెలిసే విధంగా ఈ జిల్లా స్థాయి టోర్నమెంట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన వాళ్ళందరికీ, మా కమిటీ సభ్యులకి అందరికీ మా ఆహ్వానాన్ని అందించి కప్పు ఇనాగ్రేషన్కి ఎస్పీ గారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మా ఆహ్వానాన్ని అందించి వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాను. కానీ అన్ని వర్గాల వారికి హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ గారిని అన్ని వర్గాల దగ్గరికి తీసుకెళ్ళడం కోసం జనరలైజ్గా జరిగేటువంటి స్పోర్ట్స్లో అంబేద్కర్ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ ట్రోఫీ అనే పేరు మీద ఈరోజు ఇది ఈ నెల 3వ తారీఖున ప్రారంభమైంది. అప్పటి నుంచి మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి. 40 టీముల దాకా
ఈ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ టీంలకు సంబంధించినటువంటి టోర్నమెంట్కి సంబంధించినటువంటి కప్పుల్ని మన జిల్లా ఎస్పీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ టోర్నమెంట్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈ టోర్నమెంట్లో కష్టపడినటువంటి కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో దాసరి కోటేశ్వరరావు, పిల్లి శ్రీరాములు గారు, ప్రసన్నరాజు గారు, అదేవిధంగా అంగళగుర్తి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా మా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.